హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే కల్కి మూవీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ లైన్ విన్న తర్వాత మీరు కూడా వామో అని చెప్పేసి అయితే అంటారనమాట. అంటే 99% ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను ఇదేమి ఊరికే చెప్పలేదు అనమాట. నేను ట్రైలర్ని కానీ టీజర్ని కానీ ఇవన్నీ కూడా గ్లిమ్స్ కానీ ఇవన్నీ గమనించిన తర్వాత ఈ వీడియో చేయడమే జరుగుతుంది అనమాట. అంటే ఇదే స్టోరీ కాదు, ఏంటంటే ఈ లైన్ ప్రకారం మనకి మూవీ అనేది రన్ అవుతుంది అనమాట. ఒక మూవీ రన్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా ఒక మూవీ లైన్ అనేది అయితే ఉండాలన్నమాట. ఆ లైనే ఇప్పుడు నేను చెప్పబోయే లైన్ అనమాట. ఇదైతే చాలా బాగుండబోతుంది. చూసిన తర్వాత మీరు వామో అంటారు. చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా చోట్ల కనుక ఏంటంటే మూవీ గురించి చాలా మంది తొడుగుతున్నారు అనమాట. ఆల్రెడీ మూవీ గురించి చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడకపోతే చెక్అవుట్ చేయండి. రేపు మనకి ఇంకొక సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. మూవీ దగ్గర నుంచి రేపు వచ్చిన దాని గురించి మాట్లాడుతుంది. నేను ఇప్పుడు బుక్లో క్లియర్గా రాస్తున్నాను అనమాట మీకు చెప్పడం కోసం. ఇప్పుడు నేను బిట్ టు బిట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఒకసారి వీలైతే స్క్రీన్ పైన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. మనం చూడొచ్చు చాలా చోట్ల మనకి అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్లో కానివ్వచ్చు, లేదంటే ప్రెసెంట్ కొన్ని సిచ్యువేషన్స్లో కానివచ్చు, కొన్ని షార్ట్స్లో కానివచ్చు, మనకు చూసినట్లయితే మనకి చాలా బాగా కనపడడం అయితే జరిగిందనమాట. కానీ కొన్ని షార్ట్స్లో కనుక మనం గమనించినట్లయితే మనకి కళ్ళ కింద కాటికైతే పెట్టుకుని ఉన్నాడు అనమాట అశ్వత్థామ. ఇదొకటి నేను బాగా నోటీస్ చేశాను. దీని గురించి ముందు చెప్తాను వినండి. మనకి ఏంటంటే కాశీలో ఉన్న వాళ్ళందరూ కూడాను అంటే వాళ్ళకి నుదుట అయితే ఎవరికి కూడా బొట్టు అయితే లేదనమాట. అంతేకాకుండా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినా వాళ్ళ నుదుటి బొట్టు లేదు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినా కానీ వాళ్ళు ఎవరు హిందూస్ అని చెప్పేసి అయితే మనకైతే అనిపించట్లేదు. నాకేంటంటే ఈ కాశీలో ఉన్న వాళ్ళందరూ కూడాను ముస్లిమ్స్ ఏమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. కానీ బట్ అశ్వత్థామ కూడా ముస్లింలా మారడం కోసం కళ్ళ కింద కాటుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే మొత్తం అంటే రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కాకపోతే నాకైతే ఇది 100% ఇలాగ ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అనమాట. మనకి అశ్వత్థామ అయితే ముస్లింలా మారడం కోసం కళ్ళ కింద కాటుకైతే పెట్టుకోవడమే జరిగిందనమాట. తర్వాత మనకి ట్రైలర్లో మనకు ఒక ఊరిని ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళు. అదే మనకి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి చెంబాల అని చెప్పేసి ఒక ఊరిని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ట్రైలర్లోను. ఆ చెంబాల ఊర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా చెంబాలలో ఉన్న మనుషులందరూ కూడాను మనకి ఏంటంటే వాళ్ళ బట్టల డ్రెస్సింగ్ కానివచ్చు, ఇదంతా కూడా మనకి హిందూస్ లాగా అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ మీరు గమనించండి, మనకి కాశీలో ఉన్నదేమో ముస్లిమ్స్ ఉన్నారు, మనకి చంబాలలో ఉన్నదేమో హిందూస్ అయితే ఉన్నారనమాట. ఏంటంటే నేను గమనించింది అయితే ఇది. మీలో ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాశీలోని ఒక రూల్ చేస్తున్నటువంటి కాంప్లెక్స్, మనకి కాంప్లెక్స్లో మీరు చూసుంటారు ప్రభాస్ గారు మనకి హీరోయిన్ తీసుకుని కాంప్లెక్స్ వెళ్ళడము. మనకి ఏంటంటే కాశీని రూల్ చేసేటటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి లీడర్ ఉంటాడు కదా, ఆ లీడర్ పేరే యష్ కింగ్ అనమాట. అసలు తన పేరు జాగ్రత్తగా వినండి మీరు, యష్ కింగ్. ఏంటంటే యష్ అంటే మనకి వచ్చేసరికి మనకి ముస్లింల పేరు అనమాట. ఆ నేమ్ కూడా కొంచెం ముస్లిం నేమ్ కింద అయితే నాకు అనిపించింది. సో ఏంటంటే మనకి హిందూస్ అదేవిధంగా ముస్లిమ్స్ కలిపి మనకి అశ్వత్థామకి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్షిని అంటే మనకి యష్కిని అని చెప్పేసి అయితే మనకి పేరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆ నేమ్ని కనుక మనం గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఆ నేమ్ వచ్చేసరి అది ఏంటంటే మనకు వచ్చేసరికి స్కిన్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్కిన్ డిసీజ్ని కానివచ్చు, స్కిన్ పగిలిపోయినట్టు వస్తుంది కదా, ఆ పగిలిపోయిన స్కిన్ని కానివచ్చు ఈ మెడిసిన్ అనేది అయితే మనకి బాగు చేయడమే జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇది ఏంటంటే చాలా ఆలోచించి అయితే పెట్టారనమాట. అసలు ఏంటంటే మనకి కమల్ హాసన్ గారి స్కిన్ చూసుకున్నా మనకి బొబ్బలు వచ్చేసి కాలిపోయినట్టు స్కిన్ అక్కడక్కడ బ్రేక్ అవ్వడం, అలా డ్యామేజ్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయిందనమాట. అలా డ్యామేజ్ ఉండగా మనకి ఏంటంటే ఆ స్కిన్ని మనకి రికవరీ చేసేటువంటి క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ పేరే తినకు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. మళ్ళీ తర్వాత మనకి దిశ అంటే అదేవిధంగా దీపికా పట్టుకొని వీళ్ళందరూ కూడా సైడ్ క్యారెక్టర్స్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. అసలు ఇక్కడ మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. నేను రాస్తున్న లైన్ అయితే ఇదనమాట. అంటే మనకి కాశీలో ముస్లిమ్స్ ఉన్నారు, మనకి చంబాలలోనేమో హిందూస్ అయితే ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ కలిపి మనకి అశ్వత్థామకి అయితే హెల్ప్ చేయబోతున్నారు అనమాట. అది కూడా దేనికోసం మనకి మన కమల్ హాసన్ గారికి స్కిన్ అయితే బ్రేక్ అయితే అయింది కదా, ఆ స్కిన్ క్యూర్ చేసే మెడిసిన్ పేరు అయితే మనకి తనకి పెట్టడమే జరిగిందనమాట. అసలు దీంట్లో మొత్తం అంటే మనకి హిందూస్ ముస్లిమ్స్ కలిపి మనకి అశ్వత్థామకి అయితే మనకి హెల్ప్ చేస్తారు కదా, అప్పుడు జరిగేటువంటి ఫైట్ మొత్తము కూడా ఈ కల్కి మూవీ అనమాట. అంటే మొత్తం కూడా ఈ సీనరీలో జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఎంతమందికి అర్థమైందో కామెంట్ అయితే చేయండి. అలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல